విన్ యూర్ ఇన్నర్ బ్యాటిల్స్ అనే బుక్ చదువుతుంటే నాకు అందులో ఎంజాయ్ ద మూమెంట్ అనే చాప్టర్ చాలా బాగా నచ్చింది. ఈ చాప్టర్లో ఆథర్ ఏం చెప్తాడంటే నువ్వు పాస్ట్ని ఫ్యూచర్ని ఇగ్నోర్ చేసి జస్ట్ ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయి. మనలో చాలామంది ప్రశాంతంగా ఉండాలని, మన మైండ్లో ఉన్న వందల వాయిసెస్ని సైలెంట్ చేయాలని అండ్ మన భయాలను దూరం చేయాలనుకుంటాము. దానికోసం చాలా వేసే వెతుకుతూ ఉంటాము. కానీ అన్నిటికన్నా బెస్ట్ వే ఏంటో తెలుసా? ప్రజెంట్ మూమెంట్లో ఉండడమే. ఎస్, మన భయాలు అన్నీ మ్యాక్సిమం మన ఇమాజినేషన్లోనే ఉంటాయి అండ్ మనం ప్రజెంట్ని ఇగ్నోర్ చేసి అయితే పాస్ట్లోనో లేదా ఫ్యూచర్లోనో జీవిస్తూ ఉంటాము. బట్ ఆ రెండింటికన్నా ప్రజెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ పాస్ట్లోనో ఫ్యూచర్లోనో కాదు, ప్రజెంట్ మూమెంట్లో రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పాస్ట్లో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా లేదా ఏమైనా రిగ్రెట్స్ ఉన్నా నీ ఆలోచనతో నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అన్న భయం ఉంటే దాని ఫ్యూచర్లోనే ఉండనువ్వు. దాని గురించిన ఆలోచన వల్ల ఇప్పుడున్న హ్యాపీనెస్ని కూడా నువ్వు చూడలేకపోతున్నావు. లైఫ్ ఉంది సఫరింగ్ కోసం కాదు, లైఫ్ జీవించడం కోసం, ప్రేమించడం కోసం, ఒక్కొక్క మూమెంట్ని సంతోషంగా మార్చుకోవడం కోసం అని చెప్తాడు. కరెక్టే కదా? ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.